హెడ్లైన్స్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ లోని హోటల్ కృత్రియాలో రాష్ట్ర మహిళా మోర్చా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని నాని ప్రెస్ మీట్. జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్డే విషెస్. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. అటు వేదిక మీద ఆసీనులైన పెద్దలు గౌరవనీయులు మర్రి యాదవ్ రెడ్డి ఎక్స్ కూడా చైర్మన్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు జన్ను జకర్యా గారు, ఇమ్మడి రాజు కార్పొరేటర్ గారు, సదాంత్ గారు, పూర్ణచందర్ గారు, గబ్బెట్ట శ్రీను గారు, ప్రశాంత్ గారు, మనోజ్ కుమార్ గారు, మంద శ్యామ్ గారు, సారం రావు గారు, చాతల్ల వేణుగోపాల్ గారు, మాచర్ల ప్రభాకర్ గారు, మరి జంపన్న, అదేవిధంగా కిరణ్ గారు, జయరాం గారు, ఒంటేరు చక్రి గారు, ఆటో యూనియన్ జయరాం గారు, మరి మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరి ఈరోజు హన్మకొండ జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వినయన్న రావాల్సి ఉండే, కాకపోతే అనివార్య కారణాల వల్ల వాళ్ళు సడన్గా వేరే పని మీద వారు బయటికి పోవడం జరిగింది. అయితే మిత్రులారా, మరి నిన్నగాక మొన్న కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఒక 99 రోజుల ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్లకు చెప్పి మీరంతా కూడా చేయండి అని చెప్పి మరొక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమానికి తెరలేపింది. మరి రేవంత్ రెడ్డి గారు అంటేనే రామ్జీ నగర్ గ్యాంగుల్లో ఎట్లయితే దృష్టి మరల్చి బంగారం ఎత్తుకపోతారో అదేవిధంగా 6 గ్యారంటీల అమలు చేయడం చేతకాక ప్రతిసారి కూడా ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద అడిగినప్పుడు, మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి 6 గ్యారంటీల మీద వీరోచిత పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్న ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరంలో మేడిగడ్డను కూలగొట్టి పీసీ గోస్ కమిషన్ వేసి అటెన్షన్ డైవర్షన్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కేసీఆర్ గారు 20,000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని విద్యుత్తు ఉత్పాదనను పెంచితే దాని మీద జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేశారు. కేటీఆర్ గారు మొబిలిటీ వ్యాలీ అని చెప్పి తెలంగాణను విద్యుత్ వాహనాల కేంద్రంగా తయారు చేయాలని తలిస్తే వారి మీద ఫార్ములా ఈ కేసు పెట్టారు. హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా ఈ 6 గ్యారంటీల అమలును కానీ, లేకపోతే తెలంగాణ రైతులకు నీళ్లలో మరి అన్యాయం జరుగుతూ ఉన్నది, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుందంటే వారి మీద కూడా పంజాగుట్టలో అక్రమ కేసులు పెట్టారు. హైదరాబాద్ లోని హోటల్ కృత్రియాలో రాష్ట్ర మహిళా మోర్చా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా సాధికారత అంటే మహిళల హక్కులు కల్పించడమే కాదు, వాళ్ళకి అవకాశాన్ని, భద్రతని, గౌరవం కల్పించడము బాధ్యత. అదే స్ఫూర్తితోని మన నరేంద్ర మోదీ గారు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అని మనకి ఒక ఆదర్శంగా మనకు ముందు నిలిచారు. ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళలకి సమాన హక్కులు ఇచ్చి ముందుండి వారే నిర్ణయాలు తీసుకునే విధంగా, దేశాన్ని ముందుకు నడిపించే విధంగా మహిళలు ఉండాలని వారి యొక్క కళ. అందుకని పెహల్గాంలో అటాక్ అయినప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ మన మహిళలకే ఇచ్చి మన మీద నమ్మకంతో ఏదైతే ఆపరేషన్ సింధూర్ విజయవంతం సాధించారో దానికి నిదర్శనం మన మహిళలు. సో మనం మహిళా దినోత్సవం ఈ రోజు కాకుండా ప్రతిరోజు మనము మహిళా దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటాను. అలాగే మోదీ సర్కార్ మనకి నారీ శక్తి వందన్ అధినియం చట్టం కింద 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. పంచాయతీ నుంచి అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు బలోపేతం కావాలని ఒక సంకల్పంతో ఏదైతే
వికసిత్ భారత్ 2047 ప్రయాణానికి మొదలుపెట్టారో దానికి నాంది మనం మహిళలే పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలకి ఎక్కువ శాతం ఆయన స్కీమ్స్ కూడా వేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మహిళల పేరు పైన రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్స్ మహిళలకి, తర్వాత బ్యాంక్ అకౌంట్స్ మహిళలకి, నిన్నగాక మొన్న చూసుకున్నట్టయితే హెచ్పివి వ్యాక్సిన్ కూడా మహిళలకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే సర్వైకల్ క్యాన్సర్ బారిన పడి అందరూ ఇబ్బంది పడుతున్నారో, సో హెచ్పివి వ్యాక్సిన్ కూడా మన నరేంద్ర మోడీ గారు మనకి ఇస్తున్నారు. సో ఈ మహిళల్ని ముందుకు తీసుకెళ్తూ మహిళలతోనే ఈ దేశ ప్రగతి జరుగుతున్నదని ఏదైతే నమ్ముతున్నారో దాన్ని మనమందరము స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని మీకు అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవైపు నరేంద్ర మోదీ గారు మన మహిళల పట్ల ఇంత ఆలోచిస్తుంటే, ఇంకోవైపు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల రాక్షస పాలన చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది. రేప్ కేసెస్ 2591 కేసెస్ ఇప్పటిదాకా అయినాయి. అంటే మన రాష్ట్రం ఏ గతిలో ఉందనేది మీరు ఆడబిడ్డలుగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదైతే మహిళలకు ఇస్తా అన్న హామీలు ఏదైతే ఇచ్చి గద్దెనెక్కారో అవి ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చింది లేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 కానీ, స్కూటీ ఇవ్వడమే కానీ, లేకపోతే తులం బంగారమే కానీ ఇవేవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఇప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ మీద ముందుకు వచ్చిండు. 99 రోజుల ప్రజాపాలన అంట. ఇప్పటిదాకా చేసిన పాలన ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు 99 రోజుల ప్రజాపాలన చేస్తాడంట. ఏమన్నా బుర్ర ఉండాలి. అక్కడ రాహుల్ ఎట్లా చేస్తున్నాడు, ఈయన కూడా మతి లేని పనులు చేయడంలో రేవంత్ ఆర్ సరిపోయిన ఇద్దరు. సో దాన్ని స్క్రూటినీ చేసి ఒక కమిటీ చేసి దాని తర్వాత వాళ్ళకి ఎవరికి అర్హులు, ఎవరికి పెన్షన్ రావాలి, ఎవరికి ఇల్లులు రాలేదని డిసైడ్ చేశాడంట. ఇదంతా అయ్యే పనిలాగా కనిపిస్తుందా మీకు? కాంగ్రెస్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా, చేస్తాం కదా. అలాగే మహిళా మోర్చా కూడా రానున్న రోజుల్లో వికసిత్ భారత్ 2047 ఏదైతే మన నరేంద్ర మోదీ గారు తలపెట్టారో దాంట్లో తెలంగాణ మహిళా మోర్చా ముందు వరుసలో ఉండి మా ప్రధానికి మేము అండగా ఉంటాము. 2047 వికసిత్ భారత్ నిర్మాణంలో మహిళల పాత్ర తెలంగాణ నుంచి ఉంటుందని నేను చెప్పే విధంగా మీరందరూ కూడా చెప్పాలి. ఉంటామా లేదా? వికసిత్ భారత్ 2047 వైపు మన ప్రయాణం జరుగుతుందా లేదా? సో మహిళా మోర్చా కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని నాని ప్రెస్ మీట్. వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత, ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు, అంటే వ్యవసాయాన్ని ఆదుకుంటం కోసం ఏ మేరకు ఖర్చు పెట్టారు, పరిశ్రమలు రావడం కోసం ఏం ఖర్చు పెట్టారు, చదువు కోసం ఏం ఖర్చు పెట్టారు, అంటే పిల్లల్ని చదివించడం కోసం విద్యా అభివృద్ధి కోసం ఏం ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏం ఖర్చు పెట్టారు, ఏం ఖర్చు పెడతామని చెప్పారు, ఎంత ఖర్చు పెట్టారు, లేదా వచ్చే ఏడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వచ్చే మార్చి 30, 2027 మార్చి 31 వరకు కూడా వీళ్ళ అంచనాలేంటి, ఆదాయం ఎంత ఊహిస్తున్నారు, ఎంత అంచనా వేస్తున్నారు, లోటు ఎంత ఉండబోతోంది, ఖర్చు ఏ మేరకు ప్లానింగ్ చేస్తున్నారు అనేది చెప్పాల్సినటువంటి ఈ బడ్జెట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఇది 3వ బడ్జెట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టినటువంటి 3వ బడ్జెట్ ఇది. ఇంకా 2 బడ్జెట్లు ప్రవేశపెట్టేటువంటి అవకాశం మాత్రమే. అంటే 60% ప్రణాళికల్ని రచించేటువంటి కాలం కర్పూరంలా కరిగిపోయింది. ఇంకొక 2 బడ్జెట్లు మాత్రమే వీరు ప్రణాళికలు రచించగలరు. 26 ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఈ నెల మార్చి 6వ తారీఖు వరకు, అంటే నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సుమారుగా, అంటే దాదాపుగా 16 పని దినాలు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ నడిస్తే, సహజంగా అసెంబ్లీ జరుగుతుందంటే అందులో మరీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరగబోతోంది. ఇప్పటి వరకు
గడిచిన సంవత్సర కాలంగా అంటే 2025 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ మార్చి 31 వరకు కూడా గడిచిన సంవత్సరంలో అభివృద్ధి ఏం జరిగింది, ఈ రాష్ట్రానికి ఆదాయాలేంటి, వ్యయాలేంటి, ఎంత ఖర్చు పెట్టారు, సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు, లేదా అభివృద్ధికి ఎంత ప్రగతికి ఎంత ఖర్చు పెట్టారు, ఉద్యోగ కల్పనకి ఏ మేరకు ఖర్చు పెట్టారు, రైతాంగానికి ఏ మేరకు ఖర్చు పెట్టారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. జాన్వీ బర్త్డే సందర్భంగా సినిమా సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బిహైండ్స్ ది సీన్స్ BTS దృశ్యాలను చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియోలో జాన్వీ తన పాత్ర అచ్చియమ్మ గెటప్ లో కనిపిస్తున్న సందడి చేశారు. షూటింగ్ లో సమయంలో రామ్ చరణ్, జాన్వీ ఇతర టీం మెంబర్ తో సరదాగా గడుపుతున్న లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఈ వీడియోలో హైలైట్స్ గా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రంలో శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించిన నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ సర్కిల్ మేడ్పల్లిలో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా యువ శాస్త్రవేత్తలు ఉత్సాహంతో కలిసి నెక్స్ట్ జనరేషన్ సంస్థ పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఎలక్ట్రికల్ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి కొత్త పరిశోధనలో నూతన పెంటల్కు పొందే విధంగా యంగ్ సైంటిస్టులతో కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు మెంబర్ సతీష్ రెడ్డి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ చైర్మన్ సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాలుగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ సంబంధించి దాదాపు 20 సంవత్సరాల నుంచి మరి ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడున్న స్థానికంగా ఉన్న అనేక మంది సైంటిస్టులకు, అనేక మంది ఇంజనీర్స్కి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన అంశం విషయంలో ఉపాధి కలిగిస్తూ కొత్త అన్వేషణలను, కొత్త పరిశోధనలను చేసే ప్రయత్నంలో ఈరోజు సప్లై చైన్లో కూడా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి కావాల్సిన పరికరాలు, బోర్డ్స్ కానీ ఇవన్నీ చేసే ప్రయత్నంలో ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో పరిశ్రమను నెలకొల్పడుతున్న సందర్భంలో మరి పెద్దలు సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ వచ్చి ప్రోత్సాహం చేయాలని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని, ఇంకా ఇలాంటి మరి యువ పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చి నెలకొల్పాలని ఉద్దేశంతో మేమందరం కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలా DRDO ల్యాబ్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానీ, కొన్ని వేల ఇండస్ట్రీస్ కానీ ఉన్నాయి. రోజు పెరుగుతూ ఉన్నాయి. కొత్త కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి, కొత్త కొత్త SMEs, MSMEs వస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రారంభమైనటువంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ కోర్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసేటువంటి ఒక సంస్థ దినదిన అభివృద్ధి చెందుతోంది. ఇట్లాంటి చాలా SMEs, MSMEs రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉప్పల్లో ఇక్కడ పెట్టడం, అందరూ ఒకే వైపుకి వెళ్లకుండా ఇక్కడ పెట్టడం అనేటువంటి చాలా ముఖ్యమైన విషయం. దానికి MD సోమేశ్వరరావు గారిని అభినందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేడు నెల్లూరులో మాగుంట లేఅవుట్ లో ఉన్న చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఆసుపత్రి అయిన కిమ్స్ లైవ్ లో హాస్పిటల్స్ వారి సహకారంతో నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి గారు ప్రత్యేకంగా పాల్గొని రోగులకు ఉభయకం, అధికంగా బరువు, కాల్, బ్లాడర్ రాళ్లు, హెర్నియా, గాస్ట్రిక్ సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షించి ఉచితంగా సలహాలు, మందులు అందజేశారు. ఈ సందర్భంగా వచ్చిన రోగులకు ఈ శిబిరంలో ECG, BP, షుగర్ తదితర ప్రాథమిక పరీక్షలు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 175 మంది రోగులు ఇప్పటికే వచ్చి డాక్టర్ గారిని సంప్రదించి తగు సూచనలు, సలహాలు, మందులను స్వీకరించారు.
ఎట్రమ్మా మధ్యలో సార్ మీరు ఓకే 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 ఉంది రండి దూరమ్మ వాళ్ళకి ప్లీజ్ కమ్ కష్టపడ్డారు కదా రండి ప్లీజ్ త్వరగా రండి మీరు తెచ్చండి మీరు తెచ్చండి రండి ఒక్క నిమిషం నెల్లూరు నగరవాసులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి, లివ్ లైఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. ఇవాళ చెన్నై హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మన రమేష్ గారి ఆధ్వర్యంలో ఒక ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. ఇందులో అధిక బరువు, స్థూలకాయం, అసిడిటీ, రీఫ్లక్స్, హర్నియాలు, గాల్ బ్లాడర్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అందరికీ కూడా ఉచితంగా ఎగ్జామినేషన్ చేయటము, కొన్ని రక్త పరీక్షలు, ఈసీజీలు, అలాగే ఉచితమైన వైద్య సలహాలు అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ శిబిరం సందర్భంలో వచ్చిన పేషెంట్స్ అందరికి కానీ ఇన్సూరెన్స్ ఉన్న వారికి పర్వాలేదు, ఇన్సూరెన్స్ లేని వారికి లేదంటే ఇన్సూరెన్స్ రాని వారికి కూడా చాలా సబ్సిడైజ్ చేసి అవసరమైన వారికి ఇటువంటి ప్రొసీజర్ అందజేయడం జరుగుతుంది. అలాగే లాంగ్ టర్మ్ కేర్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన శివ మౌర్య గుప్తా గారు, పల్మనాలజిస్ట్, మన ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ గారు, వారు వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. గత 13 సంవత్సరాలుగా ఉచిత వైద్య శిబిరాలు అనేక నిర్వహించాము. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నుంచి డాక్టర్ నందకిషోర్ దుక్కిపాటి గారిని ఇన్వైట్ చేసి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. లివ్ లైఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గారు. లివ్ లైఫ్ హాస్పిటల్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ బ్యారియాట్రిక్ సర్జరీస్. మెయిన్ ప్రత్యేకంగా అధిక బరువుతో ఇబ్బంది పడే వాళ్ళకి రకరకాల మార్గాల ద్వారా వైద్యాన్ని అందిస్తూ అటువంటి సెక్షన్లో పేరు బాగా సంపాదించుకుని నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నెల్లూరు నుంచి దాదాపు 100 మంది పైగా పేషెంట్లు అక్కడికి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ సార్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చున్నారు. కాబట్టి ఆ ఓల్డ్ పేషెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఇక్కడికి సార్ విచ్చేసి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఇక్కడ జిల్లా ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అతి తక్కువ కాస్ట్లో ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతో ఇక్కడికి మొట్టమొదటిసారి రావడం జరిగింది. సారు ప్రత్యేకత ఏంటంటే అందరికీ సర్జరీ ద్వారానే నేను బరువు తగ్గిస్తాను అని చెప్పరు. ఏంటంటే రకరకాల మార్గాలు ఉంటాయి. డైట్ ద్వారా తగ్గించవచ్చు, మెడికేషన్ ద్వారా తగ్గించవచ్చు, లైపోసెక్షన్ ద్వారా తగ్గించవచ్చు, బ్యారియాట్రిక్ ద్వారా తగ్గించవచ్చు. బ్యారియాట్రిక్లో కూడా 2-3 పద్ధతులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితుల రీత్యా, ఆరోగ్య పరిస్థితులను అనుకూలించి ఈ విధంగా ట్రిపుల్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రక్టమీ, ఇట్లా డిఫరెంట్ మెథడ్స్లో వాళ్ళకి
అంటే ప్రాణహాని లేకుండా వారు కోరుకున్న ఆరోగ్యాన్ని, వారు కోరుకున్న అందాన్ని వారికి అందించేదానికి సారు సాయశక్తుల కృషి చేసి వారికి సక్సెస్ అందిస్తున్నారు. తిరుమలగిరిలోని బోరా ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో మాజీ హోం మంత్రి మహమ్మద్ అలీ మల్కాజ్గిరి, శాసనసభ్యుడు మర్రి రాజశేఖర రెడ్డి హాజరయ్యారు. రంజాన్ పవిత్ర మాసంలో మత సామరస్యానికి ప్రతీతంగా ఇఫ్తార్ వేడుకలు నిర్వహించడం పట్ల మర్రి రాజశేఖర రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, ఈ మాసంలో ఇఫ్తార్ పార్టీలతో పాటు దాన ధర్మాలు, మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని తెలియజేశారు. భారతదేశంలో గంగ జమున కలయికలో మాదిరిగానే హిందూ ముస్లింలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం శుభ పరిమాణం అని అన్నారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న భీకర యుద్ధ పరిస్థితులపై ఆయన స్పందిస్తూ వెంటనే ఉధృత పరిస్థితులు తగ్గాలని, శాంతి ప్రేమతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. యుద్ధాల వల్ల శత్రుత్వం పెరుగుతుందని, శాంతి మార్గంలో ప్రయాణించాలని సూచించారు. నమస్కారం. రంజాన్ సందర్భంగా ఇవాళ బోరా కమ్యూనిటీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇఫ్తార్ చేస్తున్న సందర్భం పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వస్తా అని చెప్పిండ్రు. బట్ అనివార్య కారణాల వల్ల కొందరు ఫారిన్ డెలిగేట్స్ రావడము, వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పించడానికి ఆయన రాలేకపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది. బట్ అయినా బోరా కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రేమ అనురాగాలతోటి ప్రతి పండుగకు మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళ ప్రేమను పంచుకుంటారు. కాబట్టి వాళ్ళతోటి కలిసి ఈ యొక్క శుభ సందర్భంలో ఇఫ్తార్ విందు చేసుకుందామనేసి ఇక్కడికి వచ్చాం. వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మంచి ఏమంటారు, ఒక మంచి గుణంతో, ఒక మంచి సేవాభావంతో ముందుకెళ్లే బోరా కమ్యూనిటీకి ఎప్పుడు కూడా మేము ముందుండి సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హన్మకొండలో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ లోని హోటల్ కృత్యాలో రాష్ట్ర మహిళా మోర్చా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పెర్ని నాని ప్రెస్ మీట్. జాన్వీ కపూర్ కు రామ్ చరణ్ స్పెషల్ బర్త్డే విషెస్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.